డాలస్లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. టెన్టాక్స్ సంస్థ అధ్యక్షుడిగా సతీష్ బండారు బాధ్యతలు చేపట్టారు. 2024 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని వర్కింగ్ బోర్డు సమావేశంలో ప్రకటించారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం 2024కి నేను అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాను ఈ సంవత్సరం. సో ఇక్కడ మా కార్యవర్గ సభ్యులు, పాలక మండలి సభ్యులు అందరూ కలిసి సమావేశం నిర్వహించడమైనది. రాబోయే సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఏమేమి కార్యక్రమాలు చేస్తామో అవన్నీ డిస్కస్ చేశాము. అందరి సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాలన్నీ విజయవంతంగా చేస్తామనేసి విన్నవించుకుంటున్నాను. ఆఫీస్ బేరర్స్ ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మా వైస్ ప్రెసిడెంట్గా మాధవి లోకిరెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. సెక్రటరీగా సునీల్ సూరపరాజు, జాయింట్ సెక్రటరీగా ఉదయ్ నిడిగింటి, ట్రెషరర్గా ప్రవీణ్ బాలిరెడ్డి, జాయింట్ ట్రెషరర్గా దీప్తి సూర్యదేవర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. బిఓటి చైర్మన్గా సురేష్ మండవ్ గారు ఎన్నుకోవడం జరిగింది. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం 2024 పాలక మండలి సర్వసభ్య సమావేశం అయింది ఈరోజు. దీంట్లో ముఖ్యంగా ఈ సంవత్సరానికి కార్యవర్గ సభ్యులు అలాగే ఆఫీస్ బేరర్స్ అందరినీ కూడా ఎలక్షన్ జరిగింది. దానికి నేను పాలక మండలి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. దానికి పాలక మండలి సభ్యులందరికీ కృతజ్ఞతలు. అలాగే కొత్తగా ఈ సంవత్సరం కార్యవర్గ సభ్యులుగా చేరినటువంటి అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ ఉన్నాను. వారితో పాటు ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా ఎలక్ట్ అయిన వాళ్ళు, అలాగే ప్రెసిడెంట్గా ఎన్నుకొనబడినటువంటి సతీష్ బండర్ గారికి, అలాగే మిగతా ఆఫీస్ బేరర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే మొట్టమొదటి సమావేశంలో ఈ సంవత్సరం మేము చేయాలనుకున్న కార్యక్రమాలన్నీ చర్చించడం జరిగింది. అలాగే జనవరి 27వ తేదీన సంక్రాంతి సంబరాలు జరగబోతున్నాయి. డాలస్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా ఆహ్వానం ఇదే. తప్పకుండా మీరందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. అలాగే తర్వాత మనకి ఉగాది, దీపావళి వేడుకలతో పాటు చాలా కార్యక్రమాలు ఈ సంవత్సరం అంతా ప్లాన్ చేయడం జరిగింది. అందరికీ మరొకసారి డాలస్లో ఉన్న తెలుగు వారందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.